అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిశూల్ టాక్స్. నేను మీ వెంకట రంజిత్ రెడ్డి మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రిఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే రియల్ ఎస్టేట్ సెక్టార్ డౌన్ఫాల్ అయింది అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్నామో, ఎలాగైతే బిల్డర్స్ మరియు ఇతర ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ల్యాక్ అయింది అని చెప్పి చెప్పుకోవడం మొదలెట్టారో, అలాగే శాండ్ మరియు కన్స్ట్రక్షన్ కాస్ట్లు పెరిగాయి అని చెప్పి మనం కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో చెప్పుకున్నాము. ఇలాంటి దానిని ట్యాకిల్ చేస్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రియల్ ఎస్టేట్ రిఫార్మ్స్ యాక్ట్స్ని తీసుకొని వస్తున్నారు. ఈ కొత్త రియల్ ఎస్టేట్ రిఫార్మ్స్లో బెనిఫిట్స్ ఏంటి మరియు డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి మీ ముందుకు పెట్టబోతున్నాను. ఈ కొత్త రిఫార్మ్లో లేఅవుట్ రోడ్ స్ట్రక్చర్ పైన ఒక రిఫార్మ్ తీసుకొని వచ్చారు. లేఅవుట్స్కి 12 మీటర్స్ రోడ్ ఉండాలి, బట్ ఆ 12 మీటర్స్ని తీసేసి 9 మీటర్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. దీన్ని బట్టి రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా ఒక లేఅవుట్ స్టార్ట్ చేయాలన్నా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నా బ్యూరోక్రాట్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ. దీనికి చాలా కాంప్లెక్సిటీ ఉండడం వల్ల చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండరు. చాలామంది లేఅవుట్లు అండ్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటిసారి సింగిల్ విండో సిస్టమ్ని ఇన్కాపరేట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో. అనగా ఇప్పుడు మనకు ఏదన్నా లేఅవుట్ ప్రారంభించాలన్నా, కన్స్ట్రక్షన్స్ ప్రారంభించాలన్నా మనం మల్టిపుల్ బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే సోర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునేలాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని ద్వారా చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కలిగించగలుగుతారు అండ్ రెవెన్యూ జనరేట్ చేయించగలుగుతారు. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫర్మ్, చాలామంది ఈ కాంట్రాక్టర్లకి, సబ్ కాంట్రాక్టర్లకి డబ్బులు వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి ఇన్వెస్టర్స్ రావడం ద్వారా. లేదా ఈ కొత్త రిఫార్మ్లో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఫీజ్ 10 to 15% పెరగనుంది. ఆల్రెడీ జనవరి నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది. ఇది 10 to 15% ఇంక్రిమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వల్ల చాలామంది ఇప్పుడు ఎవడైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ప్రాపర్టీని, వాళ్ళు ఇంతకు ముందు కట్టేదానికన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ దీనివల్ల గవర్నమెంట్కి డబ్బులు వస్తుంది అండ్ గవర్నమెంట్ కూడా మంచి పథకాలకి మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్కి వాడుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ, లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ ఈ కొత్త రిఫార్మ్ వల్ల చెప్తుంది ఏంటంటే, అఫోర్డబుల్ హౌసింగ్ పెరిగే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా చీప్ అండ్ బెస్ట్ ఇల్లులు మనం క్రియేట్ చేయగలుగుతాము. కాంపిటేటివ్ ఎరీనా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ప్రైజెస్లో బిల్డింగ్స్ని నిర్మిస్తారు. దాన్ని బట్టి అమ్ముకోవడాలు కూడా అలాగే జరుగుతాయి అని చెప్పి అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ ఎ గుడ్ రిఫార్మ్. నిజమంటే గుడ్ రిఫార్మ్. చాలామంది మినిమం అమౌంట్ పెట్టుకొని వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకొని లో ఇన్వెస్ట్మెంట్స్లో, లెస్ కాంప్లికేషన్స్తో ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్స్ని మరియు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ని ప్రారంభించవచ్చు. సో ఇట్స్ అ వెరీ గుడ్ రిఫార్మ్ బై తెలుగుదేశం పార్టీ. హోప్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్ డౌన్ ద లైన్. ఒక 5 సంవత్సరాల్లో ఈ రిఫార్మ్ వల్ల ఎంతోమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ కూడా పెంపొందించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.